షర్మిల నేడో రేపో ఈ 2-3 రోజుల్లో పీసీసీ చీఫ్గా పగ్గాలు చేపడతారని, షర్మిల వస్తే మీకు అభ్యంతరమా అని నిన్న రాహుల్ అందరినీ వితిన్ ది 4 వాల్లో అడగడం, అంటే దాదాపు షర్మిల రావడం ఖాయం. షర్మిల కాంగ్రెస్ ఏపీ కాంగ్రెస్లోకి రావడం ద్వారా అక్కడ రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? అంటే అన్నా చెల్లెళ్ళు తగాదా ఉందనేది ఒకటి పబ్లిక్ అవుద్ది బాగా. ఇది మామూలుగా అనుకుంటున్నారు అందరికీ తెలిసినట్లే అని ఫీల్ అవుతున్నాం, కానీ అవుద్ది. ఇవి ఆయన మీద విమర్శలు చేయాలి. ఇప్పుడు ఇన్నాళ్ళు జగన్ మీద విమర్శలు చేయకుండా తెలంగాణలో కేసీఆర్ గారి మీద ఇట్లా పరిమితంగా ఉన్నటువంటి షర్మిల గారు ఇప్పుడు పోయి అక్కడ ఖచ్చితంగా జగన్ మీద విమర్శలు చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి రాజకీయాలు కొంచెం ఇక రక్త సంబంధం లేదు, రాజకీయ బంధమే. అక్కడ రాజకీయ బంధమే. అందుకని కొంచెం ఆసక్తిదాయకం అనే మాట నాకు వాడటం ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరు కొట్లాడుకుంటే మనకు ఆసక్తిదాయకంగా ఉంది, కానీ కొంచెం బాధాకరమైన దృశ్యం. కానీ ఏంటంటే అవి కొంత తెలుగుదేశం పవన్ కళ్యాణ్కి కలిసి వచ్చే అంశం తప్పితే రాహుల్ గాంధీకి కాంగ్రెస్కి కలిసి వచ్చే అంశం కాదు. ఎందుకంటే ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు చాలామంది సీట్లు మారుస్తున్నారు, చాలామంది సిట్టింగ్లు ఇక్కడ నుండి అక్కడ మారుస్తున్నారు. వైసీపీలో రానున్న రోజుల్లో ఎంతో కొంత సంక్షోభం రాబోతుంది. దాన్ని అన్నిటి కూడా కొంత షర్మిల క్యాచ్ చేసుకునే అవకాశం ఉంది. ఆమెకి ఇప్పుడు కాంగ్రెసే వీక్గా ఉంది. అక్కడ ఇవి పోయినంత మాత్రం కాంగ్రెస్ ఎలక్షన్ ఎంత అవుద్ది. రాజశేఖర రెడ్డి ప్రతినిధిగా చూడాలంటే ఇప్పుడు జగన్ని చూస్తున్నారు. ఇప్పుడు దాకా సడన్గా మళ్ళీ ఇటు మార్చలేరు కదా. అట్లా ఉండదు. రాజశేఖర రెడ్డి ప్రతినిధిగానే కదా వీళ్ళిద్దరు ఆల్రెడీ ఆ మ్యాంటిల్ని జగన్ సొంతం చేసుకున్నాడు రాజశేఖర రెడ్డి వారసుడిగా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వస్తే రాజశేఖర రెడ్డి వారసురాలని చెప్పచ్చు, ఇక్కడ ఎవరు లేరు కాబట్టి. ఆంధ్రాకి పోతే వారసత్వం క్లైమ్ ఇద్దరు చేసుకుంటుంటే మళ్ళీ జగన్కే మిగులుద్ది. ప్లస్ అయినా మైనస్ అయినా జగన్కే మిగులుద్ది. ఏదేమైనా ఏంటంటే ఇక ఇదేంటంటే సోనియా గాంధీ రాహుల్ గాంధీ చేస్తారు ఇంకో తప్పిదం అదేనా, అంతే. రైట్. ఎందుకంటే ఇప్పుడు తప్పు. ఎందుకంటే జగన్కి కనుక కొన్ని సర్వేలు ఏం చెబుతున్నాయి, 24-25 సీట్లు కూడా వస్తాయని చెబుతున్నాయి పార్లమెంటు. ఇప్పుడు కనుక ఈవెన్ దింపి అది నిజమైతే, ఆ సర్వే నిజమైంది అని అనుకుంటే, దింపితే కనుక జగన్ని శాశ్వతంగా బీజేపీకి అప్పచెప్పేస్తుంది కాంగ్రెస్ పోయి. అవును. మీకు రాహుల్ గాంధీ ఇప్పుడు ఈవెన్ కనుక అక్కడ రంగంలో దింపితే రేపు ఎన్నికలు అయిన తర్వాత కూడా ఒకవేళ తాము అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న పొత్తులతో కానీ ఇతరత్ర కాంగ్రెస్ పార్టీ దాన్ని ఈరోజు జగన్ని శాశ్వతంగా దూరం చేసుకోవడం ద్వారా జగన్ని ఎన్డీఏలోకి శాశ్వతంగా నెడుతుంది. రైట్. ఇప్పుడు జగన్ ఆటోమేటిక్గా ఎన్డీఏలో ఉన్నట్టే కదా. అంటే మీకు ఎటు కూడా అక్కడ ఫలితం రాదు. మీరు షర్మిలాలు దింపినా కాంగ్రెస్ అలాగే ఉన్నా కాంగ్రెస్కి ఇంకా కొంతకాలం పాటు అక్కడ అంతే. చంద్రబాబు ఏదో అనుకూలిస్తుంది, సమ్ సెక్షన్ ఆఫ్ మీడియా ఎంత కూడా చాలా సీరియస్గా ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు ఎక్కడ తేల్చాడు, జగన్ ఎక్కడ తేల్చాడు, బీజేపీ విషయంలో ఎవరేం తేల్చట్లేదు కదా. ఇద్దరు నానుస్తానే ఉన్నారు కదా. ఇద్దరు బీజేపీకి తలొగ్గే ఉన్నారు కదా. వీళ్ళలో ఎవరెట్టు ఉంటారో, బీజేపీకి మళ్ళీ మార్జిన్లో వస్తే వీళ్ళు పోతారో మరి వీళ్ళు ఉంటారో. ఇప్పుడు అక్కడ ఎవరి మీద ఏ ఆశ పెట్టుకునే పరిస్థితి లేనప్పుడు ఎవరిని దూరం చేసుకోకూడదు అనేది కరెక్ట్. అది ఇక్కడ మీరు లేనప్పుడు అక్కడ బీజేపీ లేదు, కాంగ్రెస్ లేదు. వాళ్ళిద్దరిలో ఎవరు వచ్చినా మన వైపు ఉండాలనుకునేది వేరు. అంటే షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రావడం ద్వారా అది ఎవరి అవసరం? అది చంద్రబాబు అవసరమా, కాంగ్రెస్ అవసరమా, షర్మిల అవసరమా? ఎందుకోసం? ఇక్కడైతే ఆమెకు స్పేస్ లేదు. ఓపెన్ రేవంత్ రెడ్డి అడగడం అడుగున్నాడు. అంటే షర్మిల అవసరాలు వివాదాలు ఏవి ఉన్నాయి, అన్నతో వివాదాలు అనేది అవసరాలు ఉండొచ్చు. రైట్. రెండోది బహుశా వెనకాల ఇంకేమన్నా శక్తులు పనిచేస్తే ఓట్లు చీల్చే పని కూడా కొంత చేసే పని చేస్తే కనుక అది చంద్రబాబుకే ఉపయోగం. రైట్. అంతే కదా. చంద్రబాబు ఓటు ఒక్కటి బోర్డు షర్మిలకి పోతే గీతే జగన్కి సంబంధించిన ఓట్లు, రాజశేఖర రెడ్డి మీద అభిమానం ఉండి జగన్ మీద కోపం ఉన్న వాళ్ళ ఓట్లు ఇటు షిఫ్ట్ అవ్వాలి. అది చంద్రబాబుకే ఉపయోగం. మరి అది రాహుల్ గాంధీ అలాంటి ప్రణాళిక ఎందుకు రూపొందించుకున్నారో ఆయనకి ఇప్పటికీ పాత ఇది తప్పితే ఇంకా అప్డేటెడ్ భవిష్యత్తు తాలూకు ప్లానింగ్ ఎందుకు లేదో మనకైతే తెలియదు. అది